డిఎస్సి నిర్వహణ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని మరో 2 రోజుల్లో పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ట్రిబ్యునల్ తీర్పు సర్కార్కు తలనొప్పిగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుండగా న్యాయ పోరాటానికి సిద్ధమని డిఈడి అభ్యర్థులు చెబుతున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి చివరి అంకానికి చేరుకున్న డిఎస్సి వ్యవహారంపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. డిగ్రీ పూర్తి చేసిన డిఈడి అభ్యర్థులను స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షకు అనుమతి ఇవ్వాలన్న ట్రిబ్యునల్ తీర్పుతో సర్కారు ఇరుకున పడింది. ఇప్పటికే ఎన్నో అవాంతరాలు అధిగమించి ఆదివారం నుంచి జరగాల్సిన పరీక్షల వాయిదాకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. అవసరమైతే హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. ఇప్పటికిప్పుడు కొత్తగా దరఖాస్తులు స్వీకరించి హాల్ టికెట్లు పంపిణీ, పరీక్షా కేంద్రాల ఏర్పాటు సాధ్యం కాదన్నది ప్రభుత్వ వాదన. ఎన్సీటీసీ నిబంధనల ప్రకారం 6 నుంచి 8 వరకు బోధించే అవకాశం డిగ్రీ, డిఈడి అభ్యర్థులకు ఉన్నందువల్ల ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పు గౌరవించి మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిఈడి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఎన్సీటీ రెగ్యులేషన్స్ ప్రకారము 6th to 8th టీచ్ చేసే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్, 9th and 10th టీచ్ చేసే వాళ్ళకు వేరే క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేయాలి. కానీ ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎన్సీటీ నామ్స్ అగనెస్ట్గా మరియు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అగనెస్ట్గా క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేసింది. డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అసలే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో పోటీ తీవ్రంగా ఉంది. పైగా ఇప్పుడు వాటా కావాలంటూ డిఈడి అభ్యర్థులు కోరడంపై బిఈడి అభ్యర్థులు గుర్రుగా ఉన్నారు. అయితే కోర్టు తీర్పుతో 20,000 మంది డిఈడి అభ్యర్థులకు అవకాశం లభించనుంది. సుమారుగా 25,000 మంది అభ్యర్థులు పేపర్ 2 క్వాలిఫై ఉన్నారు. అది అకార్డింగ్ టు ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారము, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము పేపర్ 2 రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా అవకాశాన్ని కోల్పోతున్నారు. వాళ్ళని పేపర్ 2 రాసుకోవడానికి అవకాశం ఇచ్చారు టెట్లో, కానీ ఇక్కడ ఆ యొక్క అవకాశాన్ని కాలరాస్తూ మళ్ళీ నోటిఫికేషన్ వెలువరించారు. కాబట్టి ఈ విధంగా అభ్యర్థులు నష్టపోతారు. కాబట్టి ట్రిబ్యునల్ వాళ్ళకి గవర్నమెంట్కి ఆర్డర్ చేసింది. ఈ గందరగోళ వ్యవహారంపై ప్రభుత్వం నేడు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.